వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీ ఈఏపీ సెట్ అంటే ఎంసెట్కి సంబంధించి కెమిస్ట్రీలో ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ చాప్టర్ వైజ్గా ఒక్కొక్క చాప్టర్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ చాప్టర్ ఎక్కువ చదువుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది చెప్తాను. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసరికి 13/5/2024 నుండి 16/5/2024లో 2 సెషన్స్లో జరుగుతుంది. టైమింగ్స్ 3 అవర్స్. 3 అవర్స్ 3 అవర్స్లో ఇక్కడ 160 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 180 మినిట్స్ 160 క్వశ్చన్స్. 80 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ మీద ఉంటుంది, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ మీద ఉంటుంది, 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ మీద ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా కెమిస్ట్రీకి సంబంధించి చూద్దాం. ఈ కెమిస్ట్రీకి సంబంధించి మీకు సిలబస్ ఒకసారి చూపిస్తాను, ఏ ఏ టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు సిలబస్ నేను మీకు చూపించాను. సిలబస్లో ఇక్కడ కెమిస్ట్రీ వచ్చేసరికి కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద టోటల్గా 40 మార్క్స్ ఉంటుంది. ఈ 40 మార్క్స్లో మ్యాక్సిమం 30 మార్క్స్ థియరిటికల్గా ఉంటుంది. ఓకే, థియరిటికల్ అంటే జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్లో మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, 30 to 40 సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మీరు ఎగ్జామ్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఈ ఫస్ట్ ఆన్సర్స్ కెమిస్ట్రీనే పెట్టండి. విత్ ఇన్ 25 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ లోపు మనం ఆన్సర్ చేసేయచ్చు. ఈజీగా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఇయర్ సిలబస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి 20 మార్క్స్, సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి 20 మార్క్స్ ఉంటుంది. ఆ డివిజన్ ఎలా ఉంది ఇచ్చాడు. నేను దీన్ని ఎనాలిసిస్ ఎలా చేశాను అంటే 2023 మే 15న జరిగినటువంటి ఎగ్జామ్లో ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ పేపర్ని బేస్ చేసుకుని రిమైనింగ్ ఈ యొక్క క్యాలిక్యులేషన్ అనేది చేశాను. ఇక్కడ పేపర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 బిట్స్ ఇచ్చాడు, 2 మార్క్స్. అటామిక్ స్ట్రక్చర్ నుండి 2 మార్క్స్ ఇచ్చాడు. అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ ఇయర్ సిలబస్. అటామిక్ స్ట్రక్చర్లో మేజర్గా అడిగేది అటామిక్ మోడల్స్ మీద ఒక బిట్ ఇచ్చాడు. నెక్స్ట్ బోర్ మోడల్ ఆఫ్ ఆటమ్ దీని మీద ఇచ్చాడు. అలా డిఫరెంట్ టాపిక్స్, అంటే ఈ పర్టికులర్ టాపిక్ మీద డిపెండ్ అవుతాడు అని లేదు. సో ఈ యొక్క పేపర్ అబ్జర్వేషన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2 మార్క్స్ ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఒక బిట్ మాత్రమే ఇచ్చాడు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఒక బిట్ ఇచ్చాడు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 1 బిట్ ఇచ్చాడు. సో ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ 2 కాన్సెప్ట్లు. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, ఇది కూడా మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్. ఈ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ మీద 2 క్వశ్చన్స్ అడుగుతాడు. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ మీద 2 బిట్లు ఇస్తాడు. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ గ్యాసెస్ పర్టికులర్గా ఇక్కడ గ్యాసెస్ లిక్విడ్స్ ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మీద గ్యాసెస్ నుంచి ఒక బిట్టు, లిక్విడ్స్ నుంచి ఒక బిట్టు, టోటల్గా 2 మార్క్స్ అయితే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మీద,
అడిగాడు 2015 పేపర్ని బేస్ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ స్టైక్యోమెట్రీ. ఈ స్టైక్యోమెట్రీ మీద 1 బిట్, ఇది ఈక్వేషన్స్ ప్రాబ్లమెటిక్ అనేది ఉంటుంది. ఇది ప్రాబ్లమెటిక్ ఉంటుంది. ప్రాబ్లమెటిక్ స్టైకోమెట్రిక్ ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్ దాని మీద, వీటి మీద అడుగుతాడు. సో స్టైకోమెట్రిక్ మీద 1 బిట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి థర్మోడైనమిక్స్. ఈ యొక్క సిలబస్ థర్మోడైనమిక్స్ అనేది మీకు ఫిజిక్స్ లోను ఉంటుంది, నెక్స్ట్ కెమిస్ట్రీలోను ఉంటుంది. 2 రకాలుగా కూడా యూజ్ అవుతుంది. ఓకే, సిమిలారిటీ. సో ఫస్ట్ మీరు కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్ లో కానీ కామన్ గా ప్రిపేర్ అయ్యేటువంటి సబ్జెక్ట్. సో ఫస్ట్ ఎవరైనా కానీ ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ థర్మోడైనమిక్స్ మీద కనుక కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తే టోటల్ గా 5 మార్క్స్ వస్తాయి. ఇక్కడ కెమిస్ట్రీలోకి వచ్చేసరికి 2 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి ఫస్ట్ ప్రిపరేషన్ మీరు థర్మోడైనమిక్స్ తో స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్. కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్. కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్. ఓకే, దీని మీద 2 మార్క్స్ ఇస్తాడు. 2 మార్క్స్ ఇస్తాడు. తర్వాత హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ మీద 1 మార్క్ ఇస్తాడు. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ మీద 1 మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ తర్వాత ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలీ అండ్ ఆల్కలీ అంటే గ్రూప్ 1 ఎలిమెంట్స్, గ్రూప్ 2 ఎలిమెంట్స్. గ్రూప్ 1 ఎలిమెంట్స్ మీద 1 బిట్ ఇస్తాడు. నెక్స్ట్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ మీద 1 బిట్ ఇస్తాడు. టోటల్ గా ఈ యొక్క ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మీద టోటల్ గా 2 మార్క్స్ వస్తాయి. తర్వాత పి బ్లాక్ ఎలిమెంట్ అంటే గ్రూప్ 13, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బోరాన్ ఫ్యామిలీ. ఈ బోరాన్ ఫ్యామిలీ మీద కూడా 1 బిట్ అడుగుతాడు. 1 బిట్ మాత్రమే. నెక్స్ట్ గ్రూప్ 14 అంటే పి బ్లాక్ లోనే 2 ఎలిమెంట్స్ 13, 14, దాంట్లో కార్బన్ ఫ్యామిలీ మీద 1 బిట్ అడుగుతాడు. సో ఇక్కడ పి బ్లాక్ ఎలిమెంట్స్ మీద 2 బిట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మీద 2 బిట్స్ అన్నమాట. తర్వాత ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మీద 1 బిట్ అడుగుతాడు. తర్వాత డిఫికల్ట్ గా ఫీల్ అయ్యేటువంటి, జనరల్ గా అబ్జర్వ్ చేస్తే ఎంపీసీలో కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అనేది కొద్దిగా టఫ్ గా ఉంటుంది కంపేర్ టు ద సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్ ప్రిన్సిపల్స్, టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్. తర్వాత ఆ హైడ్రోకార్బన్స్ లో ఆల్కలైన్స్, ఆల్కలైన్స్. సో వీటన్నిటి మీద టోటల్ గా 2 బిట్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకే, టోటల్లీ 2 బిట్స్ ఆల్కలైన్ ఎలిమెంట్ మీద. సో ఇక్కడికి మొత్తం మీద 20 మార్క్స్. ఇక్కడితో ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద 20 మార్క్స్ అనేది అడుగుతాడు. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ ముందు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే సెకండ్ ఇయర్ సిలబస్ మీరు రీసెంట్ గానే ఎగ్జామ్ అనేది రాశారు. మీ యొక్క సిలబస్ తో కొంత టచ్ అనేది ఉంటుంది. కాబట్టి అది మీరు ఈజీగా ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. కాకపోతే ఫస్ట్ ఇయర్ యొక్క సిలబస్ అనేది ఇప్పటి నుంచి డే 1 నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఈ సాలిడ్ స్టేట్ వీటి నుంచి బిట్స్ ఏమీ ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ సాలిడ్ స్టేట్ నుంచి బిట్ అనేది ఏమి ఇవ్వలేదు. బట్ డెఫినెట్ గా 1 బిట్ అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సాలిడ్ స్టేట్ నుంచి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థర్మోడైనమిక్స్ తర్వాత మీకు ఇంపార్టెంట్ వచ్చేసరికి సొల్యూషన్స్ మీద డెఫినెట్ గా 2 మార్క్స్ అనేది ఇస్తాడు. ప్లస్ ఈజీ కూడా అది. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద 1 బిట్, తర్వాత కెమికల్ కైనెటిక్స్ మీద 2 బిట్లు. సో ఇది కూడా మనకి టోటల్ గా ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది 3 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సొల్యూషన్స్ 2 మార్క్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ 3 మార్క్స్. నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీలో అడ్సార్ప్షన్, కొలైడ్స్ రెండింటి మీద కలిపి 1 మార్క్ వస్తుంది అనమాట. 1 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ మీద కూడా 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు పి బ్లాక్. నెక్స్ట్ సిలబస్ వచ్చేసరికి పి బ్లాక్ ఎలిమెంట్స్. అందులో గ్రూప్ 15, గ్రూప్ 16,
గ్రూప్ 17, గ్రూప్ 18. సో ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ మీద 1 మార్క్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో దీంట్లో ఈ చాప్టర్ లోకి వచ్చేసరికి 2 బిట్స్ అడుగుతాడు. ఇవి ఉన్నటువంటి సిలబస్ ఏంటి అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా ఉంటుంది ఇందులో, అన్ని కలిపి ఒక 2 మార్క్స్ అడుగుతాడు. నెక్స్ట్ పాలిమర్స్ లో క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్స్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో మనకు కెమికల్ రిలేషన్స్ సంబంధించి ఒక బిట్ అడుగుతాడు. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ నుంచి 2 బిట్స్ అడుగుతాడు. కార్బోహైడ్రేట్స్ ఒకటి, విటమిన్స్ ఒకటి, ఎంజైమ్స్, వీటిలో టోటల్ గా బయోమాలిక్యూల్స్ నుంచి 2 మార్క్స్ అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ దీని నుంచి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హాలో ఆల్కేన్స్, హాలో ఎరెన్స్. సో దీంట్లో టోటల్ గా 2 మార్క్స్ ఉంటుంది. 2 మార్క్స్ హాలో ఆల్కైన్స్ మీద ఒకటి, హాలో ఎరెనెస్ మీద ఒకటి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ కాన్సెప్ట్, నెక్స్ట్ సిలబస్ ఏంటి అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ సి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, అంటే ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో దీంట్లో ఈ యొక్క ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్, నెక్స్ట్ ఎడిహైడ్స్ అండ్ ఎల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, దీని మీద ఒక బిట్, ఆల్కహాల్స్ మీద ఒక బిట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ మీద ఒక బిట్, నెక్స్ట్ కార్బాక్సాలిక్ యాసిడ్స్ మీద ఒక బిట్. సో టోటల్ గా ఈ యొక్క ఆర్గానిక్ కాంపౌండ్స్ మీద 3 బిట్స్ అడుగుతాడు అనమాట. ఓకే, ఆర్గానిక్ కాంపౌండ్స్ మీద 3 బిట్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. సో నెక్స్ట్ సిలబస్ వచ్చేసరికి ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. సో నైట్రోజన్ మీద ఒక బిట్ అడుగుతాడు. సో ఇక్కడతో సెకండ్ ఇయర్ సిలబస్ మీద 20 మార్క్స్ అన్నమాట. సో ఇక్కడ మేజర్ గా మీకు చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే మొత్తం కూడా కెమిస్ట్రీ ఆల్మోస్ట్ మీకు థియరిటికల్ క్వశ్చన్స్ దాదాపు ఉన్న 40 మార్క్స్ లో నియర్లీ 30 మార్క్స్ థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎక్కువ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాల్సినటువంటి పని ఉండదు. ఓకే, సో టైము స్పెండ్ చేయాల్సిన పని ఉండదు. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ మీరు అవుట్ ఆఫ్ 160 క్వశ్చన్స్ లో ఫస్ట్ కెమిస్ట్రీ 40 క్లియర్ చేసేసుకుంటే తక్కువ టైంలో జస్ట్ ఒక 20 మినిట్స్ లో మీరు గనక క్లియర్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ 150 మినిట్స్ కూడా మ్యాథమెటిక్స్ మీద, ఫిజిక్స్ మీద ఫోకస్ చేయొచ్చు. ఓకే, ఇది నేను చెప్పేటువంటి పాయింట్. ఎందుకంటే ఇందులో కూడా కెమిస్ట్రీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అనేది ఫస్ట్ ప్రిపేర్ అయితే మీకు, ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు, 1 ఇయర్ బ్యాక్ మీరు చదువుంటారు. కాబట్టి ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్రిపేర్ అయితే తర్వాత సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ అనేది రివైజ్ చేసుకోవడమే, మీకు రివైజ్ చేసుకోవాలి. అయితే ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి. నేను మన ఛానల్లో ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుండి కూడా మీకు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమి అడిగారు, వాటి యొక్క సొల్యూషన్స్ ఏంటి అనేది మీకు అందించడం జరుగుతుంది మన ఛానల్ నుంచి. ఓకే, ఇది మీకు సంబంధించినటువంటి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి పార్ట్. సో ఆల్ ద బెస్ట్. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను.